బీచ్ బీచ్కి వచ్చావా? చూసావా ఎక్కడికి వచ్చావా? మళ్ళీ వచ్చినావు లాలా నువ్వంటున్నావా? సూపర్. డిషుమ్ డిషుమ్ చేస్తున్నావా అమ్మా? చేస్తున్నావా? డిషుమ్ డిషుమ్ చేస్తున్నావా? హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం అగోడా ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాము. వచ్చేసేయండి. ఓకే, చెప్పు చెప్పు. పోదామా? సో ఇప్పుడైతే మనము లైట్ హౌస్కి వచ్చాము. అగోడా ఫోర్ట్ వచ్చేసి 9కి ఓపెన్ అంట. మనం 8:30కి వచ్చేసాం కాబట్టి లైట్ హౌస్ అయితే చూపిస్తాం. సో ఇక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ అయితే ఉంటుంది, ఆడుకోవచ్చు. పదండి ఇంకా వెళ్ళిపోదాం. రిషి ఎక్కడికి వచ్చావు? ముసి ముసి నవ్వులు. సో ఇక్కడ స్ట్రక్ అయిపోయాం మేము. అక్కడ ఎక్కలేం కదా, రిషి ఉన్నాడు. సో ఇక్కడ నుంచే వ్యూ అయితే చూపిస్తాను మీకు, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైకి ఎక్కితే ఇంకా బాగుంటుంది కానీ మాకు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే రిషి ఉన్నాడు కదా. పట్టుకో పట్టుకో పట్టుకో, హ్యాండిల్ పట్టుకో బేటా, హ్యాండిల్ పట్టుకో. ఏం కాదు, హ్యాండిల్ పట్టుకో. హ్యాండిల్ హ్యాండిల్ అది అందదు, కాళ్ళు అందవు పాపం. హ్యాండిల్ పట్టుకోవాలి. ఏయ్ పట్టుకోవండి, నేను కావాలంట అంట పడగల్లా. లేదు చూస్తున్నాడు, భయం అవుతుంది. చూస్తున్నాడు. రిషి రిషి సో ఇంకా రిషిని అయితే బాగా ఆడిపించేసాము ప్లే గ్రౌండ్లో. అలానే నేను కూడా ఆడుకున్నాను ఉయ్యాలలో కొద్దిసేపు. ఇప్పుడు అగోడా ఫోర్ట్కి అయితే వచ్చేసాము. టికెట్స్ అయితే తీసుకున్నాము, 25 రూపీస్ ఈచ్. అక్కడ కనిపిస్తుందా ఫోర్ట్? వెళ్ళిపో. చెప్తావా హాయ్? చూడవా ఇక్కడ, చూడవా? ఎంత ప్రశాంతంగా ఉంది కదా నాని. కొద్దిసేపు అయితే అందరు వచ్చేస్తారేమో ఇక. సో ఇంకా మేమైతే అగోడా ఫోర్ట్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసి 8 o'clock స్టార్ట్ అయ్యాము. సో 8:30 వరకు అగోడా ఫోర్ట్కి వచ్చాం, కానీ అప్పుడైతే క్లోజ్ ఉంది. సో అప్పటికైతే లైట్ హౌస్కి వెళ్ళాము. అక్కడి వరకు వెళ్ళాం కానీ అక్కడ చూసేసరికి ల్యాడర్ ఉంది, ఇంకా ఎక్కలేమని చెప్పి పైనే చూసేసి ఇంకా వచ్చేసాము. కానీ అన్ని స్టెప్స్ ఎక్కాక అసలు ల్యాడర్ ఉంది కదా, అబ్బా అనిపించింది మాకైతే. అసలు ఇంకేం చేసేది లేక ఇంకా అగోడా ఫోర్ట్కి అయితే వచ్చేసాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఒకవేళ మీరు కానీ అగోడా ఫోర్ట్కి వెళ్తే మాత్రం మార్నింగ్ ఆర్ ఈవినింగే చూస్ చేసుకోండి, ఎందుకంటే ఎండ మాత్రం మామూలుగా ఉండదు. మీకు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను, చూడండి. 1 సెకండ్. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తం సముద్రం అసలు ఎట్లుంది నాని, సూపర్ ఉంది కదా. అదే కదా. గుడ్ మార్నింగ్ చెప్పమ్మా అందరికి. చెప్తావా? హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ చెప్పమ్మా, చెప్పే. ఇట్లా చెప్పాలి, హాయ్ చెప్పవా? చెప్పమ్మా.
చెప్పవా అమ్మా ప్లీజ్? అమ్మో వద్దా? సరే బాయ్. దొంగి. ఓకే బాయ్. ఇక్కడ చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో అసలు. అండ్ ఆల్సో ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. సో ఇంకా మాకైతే ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి మేమైతే ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. సో మేమైతే తినడానికి సీవే రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో అక్కడ రెస్టారెంట్లో అయితే బఫెట్ ఉంది. సో మేమైతే ఇడ్లీ వడ ఇంకా దోశ అయితే తిన్నాము బఫెట్, కానీ మేమైతే ఎక్కువ తినలేకపోయాము అసలు. కిస్ పెడతావా? పెట్టవా? అందుకు అప్పటి నుంచి పెట్టిండు, ఇప్పుడు పెట్టట్లేదు. నేనే పెట్టేసుకున్నా. సో ఇంటికైతే వచ్చేసాము. సో నేనైతే రిషికి ఉప్మా చేస్తున్నాను. మేము బయటనే తినేసాం కదా, వాడు బయట తినలేడు కాబట్టి వాడికైతే నేను ఉప్మా చేస్తున్నాను. సో ఇంకా మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము బీచ్కి. ఇప్పుడైతే మనం బాగా బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్లో అయితే నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్ అయితే సూపర్ ఉంటుందంట. మేమైతే ఈవినింగ్ వచ్చాము. బీచ్కి వచ్చావా? చూసావా ఎక్కడికి వచ్చావా? మళ్ళీ మన రిషి అయితే అప్పుడే పడుకొని లేచాడు, అందుకే ఫేస్ అలా ఉంది. వాడికైతే ఏం అర్థం కావట్లేదు అసలు. పడుకొని లేచేసరికల్లా ఒకసారి బీచ్లో ఉంటున్నాడు, ఒకసారి ఏమో రూమ్లో ఉంటున్నాడు. పాపం ఏం అర్థం కావట్లేదు వాడికి. వాయమ్మని. ఇంకా రిషితో అయితే ఫుల్ ఆడుకున్నాము బీచ్లో, కానీ మట్టిలో అయితే దింపలేదు. మళ్ళీ మొత్తం అంతా ఇసుక చేసుకుంటున్నాడు, అది పోవట్లేదు అసలు. అందుకోసమే మట్టిలో అయితే ఈసారి దింపలేదు. సూపర్ ఉన్నాయి. సో ఇంకా బీచ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మాకైతే ఒక షాపింగ్ లేన్ అయితే కనిపించింది. సో అక్కడ రిషి కోసం అయితే మేము టాయ్స్ అయితే తీసుకున్నాము. నువ్వంటున్నావా? సూపర్. డిషుమ్ చేస్తున్నావా అమ్మా? డిషుమ్ చేస్తున్నావా? ఇంకా రిషికి టాయ్స్ అయితే తీసుకున్నాక ఇక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి నేను ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగాను. అక్కడైతే ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. రిషి చూడు. నా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడికి ఎంటర్ కాగానే ఇంకా కరెంట్ పోయింది, పవర్ అయితే లేదు. ఇంకా ఫ్లాష్ లైట్లతోనే వెళ్ళి ఇంకా బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా కరెక్ట్ టైంకి పవర్ కూడా పోవాలా అనుకున్నాను అసలు. సో ఈరోజైతే అలా అయిపోయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్.